హాయ్ అందరికి. ఎవరైతే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో కెరియర్‌ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేదా ఇప్పుడే ఎవరైతే స్టార్ట్ చేశారో, సో వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎండ్ వరకైతే చూడండి గైస్. సో నేనైతే మీకు ఈరోజు సైబర్ సెక్యూరిటీలో మంచి రోడ్ మ్యాప్ అయితే చెప్తానన్నమాట సైబర్ సెక్యూరిటీ కోసం. సో ఈ రోడ్ మ్యాప్‌ని గనక మీరు ఫాలో అయినట్టయితే, సో మీరు ఈజీగా అయితే సైబర్ సెక్యూరిటీ అయితే నేర్చుకోవచ్చు గైస్. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్‌లో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ కంటెంట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతది. సో మీకు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది శివరామ్ టెక్ అని చెప్పేసి. సో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తానన్నమాట. సో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేనైతే సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో అక్కడ కూడా వెళ్లి ఫాలో అయితే అవ్వండి గైస్. అండ్ అలాగే మీరు తెలుగులో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి ఐహాక్ అకాడమీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్‌లో మీరు రిజిస్టర్ అయినట్టయితే మీకు అక్కడ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అయితే ఉంటదన్నమాట. బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్‌లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెళ్లి జాయిన్ అయిపోండి. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం గైస్. సో గైస్ ఈ రోడ్ మ్యాప్‌లోకి వెళ్ళబోయే ముందు నేనైతే ఫ్యూ థింగ్స్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మాట్లాడదాం మనం. సో అవి మాట్లాడుకున్న తర్వాత మనం రోడ్ మ్యాప్‌లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో చాలామంది ఏంటి అంటే బ్రో మేము 10th చదువుతున్నాం, ఇంటర్ చదువుతున్నాం. సో ఇప్పుడు మేము ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవచ్చా? సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ చేయొచ్చా? అని చెప్పేసి నన్ను చాలామంది అయితే అడుగుతుంటారనమాట. సో దీనికైతే మీకు ఏజ్ లిమిట్ అయితే ఏముండదనమాట. సో మీరు 10th అయిపోయిన తర్వాతనైనా స్టార్ట్ చేయొచ్చు, బీటెక్ అయిపోయిన తర్వాతనైనా స్టార్ట్ చేయొచ్చు, అండ్ ఇంటర్‌లో అయినా స్టార్ట్ చేయొచ్చు. సో ఇది మీ ఇంట్రెస్ట్ అనమాట. సో మీకు ఏజ్ లిమిట్ అనేది ఏముండదు. మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా అప్పుడైతే మీరు దీన్ని స్టార్ట్ చేసేసి నేర్చుకోవచ్చు గైస్. అండ్ అలాగే చాలామంది మాకు ఎడ్యుకేషన్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. సో మేము కంప్లీట్‌గా సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగే నేర్చుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారనమాట నన్ను. బట్ మీరు అలా అయితే చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మనకి క్వాలిఫికేషన్ అయితే చూస్తున్నాయన్నమాట. సో మినిమమ్ బీటెక్ అయితే చూస్తున్నాయి. సో అంతకంటే ఎక్కువ చేస్తే ఇంకా బెటర్ అనమాట. సో మీరు ఎడ్యుకేషన్ అయితే ఎక్కడ స్టాప్ చేయకండి. సో మీరైతే మినిమమ్ బీటెక్ సర్టిఫికేషన్ అయితే తీసుకోండి. సో అప్పుడైతేనే మీరు ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వగలుగుతారు. ఓకేనా? సో వితౌట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో జాబ్ చేయాలి అంటే కష్టమే. బట్ కొన్ని కంపెనీస్ ఒక 10-20% కంపెనీస్ వచ్చేసి మనకి స్కిల్ అండ్ నాలెడ్జ్ చూసి అయితే జాబ్‌లోకి అయితే తీసుకుంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే క్వాలిఫికేషన్ అయితే చూస్తున్నాయన్నమాట. సో అందుకని మీరైతే స్టడీస్‌ని అయితే ఎక్కడ ఆపకండి. సో మీరు మినిమమ్ బీటెక్ అయితే చేసి ఉండండి. అండ్ అలాగే మీరు ఎంత ఎర్లీగా దీన్ని స్టార్ట్ చేస్తే మీకు అంత బెటర్ అనమాట. ఎందుకంటే మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీరు అంత ఎక్కువ నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో. సో నేను చెప్పేది ఏంటి అంటే మీకు ఎంత వీలైతే అంత తొందరగా ఈ సైబర్ సెక్యూరిటీ కెరియర్‌ని అయితే స్టార్ట్ చేయండి. అలా అని చెప్పేసి మీరు స్టడీస్‌నన్నీ పక్కన పెట్టి సైబర్ సెక్యూరిటీ నాలెడ్జే గెయిన్ చేయకండి. సో ప్యారలల్‌గా 2 అయితే బ్యాలెన్స్ చేయండి. సో ఫస్ట్ ప్రియారిటీ అయితే మీరు స్టడీస్‌కి అయితే ఇవ్వండి. అండ్ మీకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడైతే ఈ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి గైస్. ఓకేనా? అంతేగాని మీరు సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టడీస్‌ని అయితే పక్కన పెట్టకండి. ఓకేనా? అండ్ అలాగే సెకండ్ థింగ్ ఏంటి అంటే బీ ప్యాషనేట్. సో మీరు ప్యాషనేట్‌గా మీరు లేకపోతే మీరు ఈ ఫీల్డ్‌లో అయితే ఎక్కువ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయరనమాట. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో మనం గెయిన్ చేయాల్సిన నాలెడ్జ్ అనేది చాలా ఉంటది. అంటే ఎండ్ పాయింట్ అనేది ఉండదనమాట ఇక్కడ. అంటే మీరు ఇక్కడి దాకా నేర్చుకుంటే చాలు, ఇక్కడి దాకా నేర్చుకుంటే సరిపోతది అనేదైతే ఏమీ ఉండదు. సో మీరు చాలా అంటే చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ప్యాషనేట్‌గా ఉంటారో సో అప్పుడైతేనే మీరు ఎక్కువ నాలెడ్జ్‌ని గెయిన్ చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు గైస్. ఓకేనా? సో మీకు బాగా ప్యాషన్ ఉంటేనే మీరు ఈ ఫీల్డ్‌లోకి అయితే రండి. సో మీకు ప్యాషన్ అనేది లేకపోతే మాత్రం ఈ ఫీల్డ్‌లోకి వచ్చి టైం అయితే వేస్ట్ చేసుకోకండి. అండ్ అలాగే థర్డ్ థింగ్ ఏంటి అంటే మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీసెర్చ్. సో ఈ ఫీల్డ్‌లో అయితే మీరు రీసెర్చింగ్ అనేది ఎక్కువ చేయాలన్నమాట. సో రీసెర్చ్ చేయకుండా మీరు నేను నేర్చుకుంటా, సర్వైవ్ అవుతుంటే మాత్రం కలవదు. సో మీరు వాళ్ళు నేర్పిస్తారు, వీళ్ళు నేర్పిస్తారు అని చెప్పేసి మీరు ఎవ్వరి మీద అయితే డిపెండ్ అవ్వద్దు గైస్. సో మీ ఓన్‌గా మీకు రీసెర్చ్ చేసుకునే క్యాపబుల్ అయితే ఉండాలన్నమాట. సో అప్పుడైతేనే మీరు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో సర్వైవ్ అవ్వగలుగుతారు. సో మీరు అనుకోవచ్చు నేను వెళ్లి ఒక కోర్స్‌లో జాయిన్ అవ్వగానే కోర్స్ అయిపోయేసరికి నాకు ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ప్లేస్‌మెంట్ ఇస్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ రియాలిటీకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మీరు కోర్స్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి వేరే లెవెల్‌లో ఉంటాయన్నమాట. బట్ మీరు ఏదైతే కోర్స్ చేస్తున్నారో సో ఆ కోర్స్ కంప్లీట్ చేసే లోపు మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరైతే రీచ్ అవ్వరు. సో దీనికి నేను 100కి 100% గ్యారంటీ అయితే ఇస్తాను. చాలామంది ఎథికల్ హ్యాకింగ్ కోర్స్‌లో జాయిన్ అయ్యేటప్పుడు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. బట్ ఆ కోర్స్ ఎండ్ అయిపోయే లోపు మీరు మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి అయితే రీచ్ అవ్వరు గైస్. సో ఇది నేను రియల్ టైమ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేశా కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మేము ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయాము. సో కోర్స్ అయిపోయేసరికి మాకు ప్లేస్‌మెంట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి మీరైతే
అలా అనుకోకండి. సో నాలెడ్జ్ అనేది వస్తుంది. బట్ కంప్లీట్‌గా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ అయితే దొరకదు గైస్ ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా సరే. అండ్ అలాగే జాబ్ అసిస్టెంట్ కూడా ఇస్తామంటారు. బట్ మీకు అది ఎండ్ వరకు వచ్చేసరికైతే మీకు అది కూడా ఛాన్స్ అయితే ఉండదు. సో అందుకని సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లోకి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకూడదు. మీ ఓన్‌గా మీరు రీసెర్చ్ చేసి నేర్చుకోగలుగుతాం అంటే రండి. లేదంటే మీరు ఈ ఫీల్డ్‌లోకి అయితే ఎంటర్ అవ్వకండి. సో నేనైతే ఉన్నది ఉన్నట్టయితే చెప్తున్నాను. సో ఇక మీరైతే డిసైడ్ అవ్వండి. సో ఇప్పుడు మనం యాక్చువల్ రోడ్ మ్యాప్‌లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ ఫండమెంటల్స్. సో కంప్యూటర్ ఫండమెంటల్స్ అంటే హార్డ్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? హార్డ్‌వేర్ ఎలా వర్క్ అవుతుంది? అండ్ సాఫ్ట్‌వేర్ ఎలా వర్క్ అవుతుంది? అండ్ ఇన్‌పుట్ డివైసెస్ ఏంటి? అవుట్‌పుట్ డివైసెస్ ఏంటి? సో ఇటువంటి ఫండమెంటల్స్ అన్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ అంటే అసలు ఇప్పుడు ర్యామ్ ఏంటి? ర్యామ్ ఎలా వర్క్ అవుతుంది? అండ్ అలాగే సీపీయూలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? సో అవి ఎలా వర్క్ అవుతుంది? సో ఇవన్నీ హార్డ్‌వేర్ కిందకొస్తాయి. అండ్ సాఫ్ట్‌వేర్ ఏంటి? సాఫ్ట్‌వేర్‌లో ఎన్ని టైప్స్ ఉంటుంది? అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? డేటా అంటే ఏంటి? సో ఇవన్నీ కంప్యూటర్ ఫండమెంటల్స్ అనమాట. సో ఈ బేసిక్స్ తెలియకుండా మీరు సైబర్ సెక్యూరిటీలో కోర్సెస్ చేస్తే మాత్రం మీకు చాలా అర్థం కావనమాట. సో చాలా కాన్సెప్ట్స్ అయితే అర్థం కావు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్ చేసుకోండి. సో తర్వాత మీరు ఈ ఫీల్డ్‌లోకి అయితే రండి. సో వన్స్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలనమాట. లైక్ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి ఎలా యూజ్ అవుతుంది. ఒక్కొక్కటి ఏ పర్పస్‌లో డెవలప్ చేశారు. ఏంటి అనేది మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఒక మంచి గ్రిప్ అయితే రావాలి. అందులో మీకు ఇంకా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మంచి గ్రిప్ అయితే ఉండాలనమాట. సో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి. సో అండ్ అలాగే దాన్ని ఎలా యూజ్ చేయాలి? ఏంటి అనేదైతే మీకు కంప్లీట్‌గా లైనెక్స్ మీద ఒక మంచి గ్రిప్ అయితే ఉండాలి గైస్. ఓకేనా. సో ఫండమెంటల్స్ అండ్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్. సో అందులో ఎస్పెషల్లీ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ అనేది మ్యాండేటరీగా అయితే మీరు నేర్చుకోవాలనమాట. సో నెట్వర్కింగ్ కోసం మనకి సీసీఎన్ఏ అని చెప్పేసి కొన్ని కోర్సెస్ అయితే ఉంటాయి. సో అవి చేసినా నో ప్రాబ్లమ్. బట్ కోర్స్ చేసి చాలా డీప్‌గా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ టాపిక్స్ కవర్ చేస్తే చాలనమాట. ఐపీఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? ఐపీవీ4 అంటే ఏంటి? ఐపీవీ6 అంటే ఏంటి? అండ్ అలాగే నెక్స్ట్ సబ్‌నెట్ మాస్కింగ్ అంటే ఏంటి? సో ఇట్లా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. డీఎన్ఎస్ అంటే ఏంటి? అండ్ అలాగే కొన్ని నెట్వర్కింగ్ డివైసెస్ ఉంటాయి. స్విచ్, హబ్, రౌటర్. సో ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట నెట్వర్కింగ్ డివైసెస్. సో వీటి గురించి అయితే తెలుసుకోండి. అండ్ అలాగే పోర్ట్ అంటే ఏంటి? ప్రోటోకాల్స్ అంటే ఏంటి? సో ఎన్ని టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి? అండ్ పోర్ట్స్ నంబర్స్ ఏంటి? అండ్ ప్రోటోకాల్స్ ఏంటి? సో ఇవన్నీ అయితే తెలుసుకోవాలనమాట. ఎందుకు అంటే మనకి కంప్లీట్‌గా ఇంటర్నెట్ అనేది ఒక నెట్వర్క్ మీదనే డిపెండ్ అయి ఉంటుందనమాట. సో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఒక డివైస్ ఇంకొక డివైస్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే అది ఒక పోర్ట్ త్రూయే కమ్యూనికేట్ అవుతది. అంటే ఒక నెట్వర్క్ త్రూయే కమ్యూనికేషన్ అనేది జరుగుతది. ఆ నెట్వర్క్‌లో పోర్ట్ అండ్ ప్రోటోకాల్ ఉండడం వల్లనే మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతది అండ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతది. సో పోర్ట్ అండ్ ప్రోటోకాల్స్ అనేవి మనకి కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట నెట్వర్క్‌లో. ఓకేనా. సో వితౌట్ నెట్వర్క్ మనకి ఇంటర్నెట్ అనేది ఉండదు. ఇంటర్నెట్ అనేది ఒక పెద్ద నెట్వర్క్ అనమాట. సో అందుకని నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రేపు ఒక సిస్టమ్‌కి ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అన్నా సో మీకు నెట్వర్కింగ్ ఐడియా ఉండాలి. ఎందుకంటే ఆ సిస్టమ్‌కి ఏదైనా ఒక మెలిషియస్ ట్రాఫిక్ వచ్చినా అండ్ మెలిషియస్ సాఫ్ట్‌వేర్స్ వచ్చినా గాని ఒక నెట్వర్క్ త్రూయే వస్తాయి. సో అందుకని మీకు నెట్వర్కింగ్ మీద ఒక మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో నెట్వర్కింగ్ మీద నాలెడ్జ్ లేకుండా సైబర్ సెక్యూరిటీలో కోర్సెస్ చేసి కూడా వేస్ట్ అని నేనైతే చెప్తాను. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెట్వర్కింగ్ మీద అయితే ఒక మంచి గ్రిప్ తెచ్చుకోండి. సో ఈ నెట్వర్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఖాళీ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోవాలనమాట. సో ఖాళీ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. సో ఆ ఒక్కొక్క టూల్ ఏంటి? ఎలా వర్క్ అవుతుంది? సో ఏ టూల్ దేనికి యూజ్ చేస్తారు? ఎలా యూజ్ చేస్తారు? ఏంటి అనేది మీరు కంప్లీట్‌గా ఆ టూల్స్ గురించి నేర్చుకున్నట్టయితే మీకు ఎథికల్ హ్యాకింగ్ మీద ఒక మంచి గ్రిప్ అయితే వస్తుంది. అంటే ఒక్కొక్క టూల్ దేనికి యూజ్ చేస్తారు? ఎలా యూజ్ చేస్తారు? ఏంటి అనేది. సో మీరు ఖాళీ లైనెక్స్ అని కాదు, పారాడోయిస్ కూడా ఉంటుంది మనకి. పారాడోయిస్‌లో కూడా కొన్ని నంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో అది నేర్చుకున్నా పర్లేదు. ఖాళీ లైనెక్స్ నేర్చుకున్నా పర్లేదు. బట్ ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఒక మంచి గ్రిప్ తెచ్చుకోండి. సో అందులో ఉన్న ప్రతి టూల్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? అనేది మొత్తం అబ్జర్వ్ చేయండి. సో ఇలా మీరు ఖాళీ లైనెక్స్ గురించి ఫుల్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి. అండ్ బై ది వే మీరు ఖాళీ లైనెక్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ప్లేలిస్ట్‌లోకెళ్ళినట్టయితే అక్కడ మీకు ఖాళీ లైనెక్స్ బిగినర్స్ టు అడ్వాన్స్ లెవెల్ అని చెప్పేసి మీకు ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్‌లో మీకు 5 వీడియోస్ అయితే ఉంటాయి. సో మీరు ఆ 5 వీడియోస్ గనుక చూసినట్టయితే మీకు ఖాళీ లైనెక్స్ మీద ఒక ఐడియా వస్తదన్నమాట. బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకైతే మీరు వెళ్తారు. సో ఒకసారి వెళ్లి ఆ ప్లేలిస్ట్‌లో ఉన్న వీడియోస్ అయితే చూడండి. సో ఇప్పుడు మీరు ఖాళీ లైనెక్స్ కూడా నేర్చుకున్నారు. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఓవాస్ప్ టాప్ 10 వల్నరబిలిటీస్ తెలుసుకోవాలన్నమాట. సో ఓవాస్ప్ టాప్ 10 వల్నరబిలిటీస్ ఏంటి అంటే వెబ్ అప్లికేషన్‌లో అంటే వెబ్‌సైట్‌లో గాని, ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో గాని కొన్ని వల్నరబిలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. బగ్స్ అనేవి. ఓకేనా.
సో అవి మనకి టాప్ 10 బగ్స్ కొన్ని ఉంటాయి. ఫేమస్ అండ్ డేంజరస్ బగ్స్. సో అవేంటి? వాటిని మనం ఒక వెబ్ అప్లికేషన్‌లో ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అనేది మీరు నేర్చుకోవాలి. సో ఇదే మనకి వీఏపీటీ కింద గూడా వస్తది. సో అంటే ఇది కూడా ఒక కోర్స్ లాంటిది. బట్ మీరు మీ ఓన్‌గా మీరు రీసెర్చ్ చేసి మీ ఓన్‌గా మీరైతే నేర్చుకోవచ్చు. ఓకేనా? సో టాప్ 10 వల్నరబిలిటీస్ నేర్చుకుంటే ఏంటి అంటే అప్పుడు మీరు ఒక వెబ్‌సైట్‌లో బగ్స్‌ని ఫైండ్ ఔట్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మీకు బగ్స్‌ని ఫైండ్ ఔట్ చేసినప్పుడు మీకు అర్థమైపోతది. లైక్ అసలు ఒక వెబ్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది? ఒక వెబ్ అప్లికేషన్‌లో వల్నరబిలిటీస్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి? ఏంటి అనేది మీకైతే క్లియర్ కట్‌గా ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇలా మీరు ఓవైఎస్‌పీ టాప్ 10 మీదైతే టార్గెట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఓవైఎస్‌పీ టాప్ 10 వల్నరబిలిటీస్ మీరు ఏఐ టూల్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఏఐ అనేది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రెజెంట్ వచ్చేసి ఏఐ అయితే బాగా ట్రెండ్ అవుతుంది. సో చాలామంది ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి కూడా కొన్ని హ్యాకింగ్ టూల్స్‌ని అయితే డెవలప్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే కొన్ని వైరసెస్ కూడా డెవలప్ అయితే చేస్తున్నారు. సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే మనకి చాట్ జీపీటీ అని అండ్ అలాగే గూగుల్ బార్డ్ అని చెప్పేసి సో బర్బ్ జీపీటీ అని చెప్పేసి సో ఇట్లా మనకి కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయన్నమాట. ఫేమస్ ఏఐ టూల్స్. సో వీటిని ఏ విధంగా యూజ్ చేయాలి? సో వాటిని యూజ్ చేసి మీరు హ్యాకింగ్ ఏ విధంగా నేర్చుకోవాలి అనేది కంప్లీట్‌గా వాటి మీద ఒక గ్రిప్ తెచ్చుకోండి. అసలు ఈ టూల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది. సో ఇలా మీరు ఏఐ టూల్స్ కూడా అయితే నేర్చుకోండి. సో ఏఐ టూల్స్ నేర్చుకోవడం వల్ల ఏందంటే మీ వర్క్ అనేది ఈజీ అయితుందనమాట. మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి రీసెర్చ్ చేయాలి అన్నా వెళ్లి ఏఐ కనుక ప్రాంప్ట్ ఇచ్చినట్టయితే సో మీకు అది అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. సో ఇలా మీకు ఏఐ టూల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మీరు ఏదైనా ఒక ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఏదైనా ఒక టూల్‌ని డెవలప్ చేయాలి అన్నా ఏఐ అనేది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. అదే కోడ్ రాసి అయితే ఇస్తుంది. సో దాన్ని మీరు జస్ట్ మోడిఫై చేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతది. సో మీరు ఈ విధంగా ఏఐ టూల్స్‌ని అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ట్రై కాదు తప్పకుండా అయితే నేర్చుకోండి. ఓకేనా? సో గైస్ మీరు ఏఐ టూల్స్ అనేవి నేర్చుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సో మీరొకటి డిసైడ్ అవ్వాలన్నమాట. ఏంటి అంటే జనరల్‌గానే మనకి సైబర్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద డొమైన్. ఈ సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లోనే మనకి ఇంకా చాలా సబ్ డొమైన్స్ అనేవి ఉంటాయన్నమాట. సబ్ డొమైన్స్ అంటే లైక్ మనకి చాలా కేటగరీస్ అండ్ అలాగే చాలా రోల్స్ అయితే ఉంటాయి. లైక్ ఇందులోనే మనకి అప్లికేషన్ సెక్యూరిటీ ఉంటది, నెట్వర్క్ సెక్యూరిటీ ఉంటది, అండ్ అలాగే క్లౌడ్ సెక్యూరిటీ ఉంటది, అండ్ అలాగే బీఏపీటీ అండ్ డిజిటల్ ఫారెన్సిక్స్. సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ రోల్స్ అనేవి ఉంటాయి గైస్. ఓకేనా? సో ఇందులో మీరు ఏ సైడ్ వెళ్ళాలి, ఏం నేర్చుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ ఫారెన్సిక్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు. సో ఈ డిజిటల్ ఫారెన్సిక్స్ మీద మీరు ఒక రీసెర్చ్ అనేది చేయాలి. లైక్ అసలు ఈ డిజిటల్ ఫారెన్సిక్స్‌లో కెరియర్ గ్రోత్ ఎలా ఉంది? అండ్ అలాగే మనం ఏమేమి నేర్చుకోవాలి? ఏం నేర్చుకుంటే మనం ఈ జాబ్‌లోకి తీసుకుంటారు? అండ్ అలాగే ఏమేమి సర్టిఫికేషన్స్ ఉన్నాయి? ఏంటి అనేది మీ ఓన్‌గా మీరు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో రీసెర్చ్ చేసేసి సో మీరు ఆ సైడ్ అయితే మూవ్ ఆన్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మీరు డొమైన్ సెలెక్ట్ చేసుకునే దానికంటే ముందు నేను ఏవైతే చెప్పానో కంప్యూటర్ ఫండమెంటల్స్, లైనెక్స్, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అలాగే ఖాళీ లైనెక్స్ అండ్ ఓఎస్‌పీ టాప్ 10 సో ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వచ్చేసి ఇక్కడ మీరు ఒక డొమైన్‌ని ఫైనలైజ్ చేసుకొని సో ఆ డొమైన్‌లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో ఏ డొమైన్‌లో వర్క్ చేయాలి అన్నా ముందు నేను చెప్పిన ఏవైతే బేసిక్స్ ఉన్నాయో ఓఎస్‌పీ టాప్ 10 గానీ అండ్ కాల్ లినక్స్ గానీ సో ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. సో ఇవన్నీ రావాలి మీకు. సో ఇవన్నీ వస్తేనే మీరు సైబర్ సెక్యూరిటీలో ఏ డొమైన్‌లోనైనా మీరైతే వర్క్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇక్కడ ఫైనల్‌గా మీరైతే ఒక డొమైన్ అయితే చూజ్ చేసుకొని సో దాని మీద రీసెర్చ్ చేసి అటు సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది గైస్. సో ఇది గైస్ మనకి సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ అనేది. సో ఈ రోడ్ మ్యాప్‌ని గనుక మీరు ఫాలో అయినట్టయితే మీకు ఈజీగా మీరైతే నేర్చుకోవచ్చనమాట. అండ్ అలాగే మీకు క్లియర్‌గా ఉంటుంది. సో మీరు డైరెక్ట్‌గా ఏ రోడ్ మ్యాప్ లేకుండా డైరెక్ట్‌గా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లోకి వచ్చి నేర్చుకోవాలి అంటే మీకు చాలా కన్‌ఫ్యూజన్‌గా అయితే ఉంటదనమాట. అసలు ఏం నేర్చుకోవాలి? దేని తర్వాత ఏం నేర్చుకోవాలి? ఏంటి అనేది మీకైతే ఏమీ అర్థం కాదు. సో ఈ రోడ్ మ్యాప్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ రోడ్ మ్యాప్‌ని అయితే ఫాలో అవ్వండి. సో మీకైతే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందిందని అయితే అనుకుంటున్నాను. సో మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.